అది కానీ చెప్పకపోతే వాడు ముస్లిమే కాదు. నువ్వు సిర్ఫ్ లా ఇలాహా ఇల్లల్లా అల్లా ఒక్కడే అని చెప్పామనుకోండి, వాడు ముస్లిం కాదు. లా ఇలాహా ఇల్లల్లా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్లాంలో 73 ఫిర్ఖాలు వస్తాయని చెప్పి మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. ఎవరైతే చివరి ప్రవక్తను అనుసరిస్తారో, చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్తాడు, వాడే ముస్లిము. ఇతను ప్రవక్త గురించి ఇతని మనసులో ఏముందో, లేదా వేరే ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఒక పెద్ద కుట్ర ఒకటి చేస్తున్నారు. ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఏంటంటే, అక్కడ ఏదైతే మసీద్ వివాదం జరుగుతుందో, బైతుల్ ముఖద్దస్ అంటారు, ఆ జెరూసలంలో ఏదైతే ఇప్పుడు అంతా జరుగుతుంది కదా, అక్కడ అది ఆక్రమించుకోవాలంటే ముస్లింల మనసులో నుంచి మొహమ్మద్ ప్రవక్త మీద ఉన్న ప్రేమను తగ్గించాలని చెప్పి వాళ్ళు దాదాపు 400-500 సంవత్సరాల నుంచి ఒక అండర్ గ్రౌండ్ వర్క్ జరుపుతున్నారు. ఎవరైతే ఈ ఇస్లాంలో ఉన్న పెద్ద పెద్ద ధార్మిక పండితులను లోపరుచుకోవడము, కొంతమందిని వీళ్ళే తయారు చేసి ధార్మిక పండితుల్లాగా పంపించి మొహమ్మద్ ప్రవక్త మీద ప్రేమ తగ్గించి, అనౌజుబిల్లాహి మొహమ్మద్ ప్రవక్త లేడు, అతను కూడా మాలాంటి మనిషే కాదని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పించడం, వాళ్ళని జనాలు బట్టలు మీరు సృష్టించబడ్డ సిరాజ్ అంటున్నారా? అట్లాంటి వాళ్ళు చెప్పిన మాట చెప్పాడంటే అదే కదా. ఇప్పుడు అట్లాంటి మాట చెప్పాడంటే అట్లాంటి వాడైనా మేము ఎందుకు అనుకోకూడదు? ఏదైతే మొహమ్మద్ ప్రవక్త మీద ప్రేమ లేనట్లు, మొహమ్మద్ ప్రవక్తకు కానీ అతను అనుసరించకపోయినా మేము స్వర్గానికి వెళ్తాము, ఏదైనా అల్లా ఇస్తాడు, బేషక్ ఏదైనా ఇవ్వాల్సిందే అల్లా. కానీ మొహమ్మద్ ప్రవక్త గారు అనుమతి లేకుండా, మొహమ్మద్ ప్రవక్తను కానీ మేము పొగడకుండా, మొహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో మా సర్వస్వాన్ని మేము త్యాగం చెయ్యకపోతే నువ్వు ఎన్ని చదువుకున్నా కానీ నీకు అక్కడ ఉండదు. మా దీంట్లో కూడా ఒక షేర్ ఉంది, నాకు కొద్దిగా తెలిసి చెప్తాను. ज़ईफ़ा मिस्ले खुरा हो नहीं सकता, ज़ईफ़ा मिस्ले खुरा हो नहीं सकता, मुनाफिक को एहसास ईमा हो नहीं सकता, जिसके दिल में ताज़ीम मोहम्मद ना होती वो लाख इबादत करने के बावजूद भी मुसलमान हो नहीं सकता. అంటే ఖురాన్ అనేది ఎక్కడ అబద్ధం చెప్పదు, ఖురాన్ అనేది ఎక్కడ అబద్ధం చెప్పదు. అదేవిధంగా ఎవరైతే మునాఫికులు ఉంటారో వాడి ఎంత ధార్మిక పండితుల్లాగా తిరిగినా కానీ వాడికి ఇస్లాం మీద సంపూర్ణమైన ప్రేమ ఉండదు. నువ్వు 1,00,000 నమాజులు చదువుకున్నా నీ మనసులో ప్రవక్త గారి ప్రేమ లేకపోతే నువ్వు ముస్లిమే కాలేవు. అంత పెద్ద ఉద్దేశం ఉందంటారా? అవునండి. మహమ్మద్ ప్రవక్త గురించి మీరు చెడు ఆలోచన మీలో వచ్చినా కానీ ఒకళ్ళు మీకు తీయాల్సిన అవసరం లేదు. పైవాడు మీకు ఇస్లాంలో నుంచి బయటికి తీసేస్తాడు. మళ్ళీ మీరు ఇస్లాంలో రావాలంటే కల్మా చదువుకొని రావాలా. నేను తెలిసి చెప్పేశాను, తెలియకుండా చెప్పేశానని చెప్పడానికి లేదు. అది ఇస్లాం యొక్క కట్టుబాటుది. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైతే బ్రదర్ సిరాజ్ గారిని నేను అడిగానో సేమ్ ప్రశ్న స్పష్టంగా మిమ్మల్ని అడుగుతాను. మీ దేవుడి పేరు ఏం పేరు సార్? అల్లా. మళ్ళీ అడుగుతున్నా, మీ దేవుడి పేరు ఏం పేరు సార్? అల్లా సుబ్హానహు తఆలా. ఆయన చెప్పింది ఏంటంటే అరబిక్లో అల్లా అంటే దేవుడు, తెలుగులో జస్ట్ దేవుడు, దేవుడు అనే పిలవాలి, అరబిక్లో మాత్రమే అల్లా అని పిలవాలి అని అన్నారు. భాషలో కాదండి. అల్లా ఎవరైతే ముస్లింలు ఉండారో, ఎవరైతే కల్మా చదివినారో, ఎవరైతే ఇస్లాంలో ఉండారో, ఎవరైతే ఆ సర్వేశ్వరుడు, ఎవరైతే ఈ సృష్టి 7 భూములు 7 ఆకాశాలు, ఇక్కడ ఉన్న మనుషులను, పశువులను, రాళ్లను, రప్పలను, ఈగలను, దోమలను, అతనికి ఆరాధించే వాళ్ళను, అతనికి వ్యతిరేకించే వాళ్ళను, అతని కోసం సర్వస్వం ధారపోసే వాళ్ళను, అతని కోసం సర్వస్వం ధారపోస్తున్న వాళ్ళను, ఊచకోత కోసే వాళ్ళకు కూడా అతనే సృష్టించాడు, అతనే సృష్టికర్త. మీకు ఒక మాట చెప్తానండి, మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అడగబోయే ప్రశ్న నేను చాలాసార్లు ఇంటర్వ్యూ విన్నాం కాబట్టి చెప్తున్నాను. మేము ముస్లింలు మనం ఆరాధించేది అల్లా అని మేము చెప్తాము. మీరు ఎవరిని ఆరాధిస్తారు? మేము సర్వేశ్వరుడిని, ఈశ్వరుని, బ్రహ్మని, విష్ణువుని, ఇట్లా అనేక రకాల దేవుడిని మేము ఆరాధిస్తాం. అదే మమ్మల్ని బోధించారు, అదే మా పాండిత్యం. అది పాండిత్యం అంటే ఎంతమంది అని అంటే 33,000 కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారు మాకు అని అంటారు. 33,000 కోట్ల. మహేందర్ గారు ఈ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. 33,000 కోట్లు. ఎంత? 33,000 కోట్ల దేవి దేవతలు అని అంటారు. ప్రపంచ జనాభా ఎంత? ప్రపంచ జనాభా నాకు తెలిసి 744 కోట్ల మంది జనాభా. 444 కోట్లు అనుకుంటా. హిందూ ధర్మం వచ్చి ఎన్ని రోజులు అయింది? హిందూ ధర్మము భూమి పుట్టినప్పటి నుంచి ఉంది అని అంటారు. ఉంది కదా.
భూమి పుట్టినప్పటి నుంచి 33,000 కోట్ల మంది 33,000 కోట్ల మంది 33,000 కోట్ల మంది దేవీ దేవతలు కానీ ఉంటే భూమి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎక్కడ సంతానం పుట్టలేదా? కారణం ఏంటంటే మాకు జన్మలు ఉంటాయి. వద్దండి, డైవర్ట్ చేయబాకండి. అడిగింది అడిగినట్టే చెప్తున్నా, పాయింట్ బ్లాక్ ఏం కాదు ఇక్కడ. డైవర్ట్ పాయింట్ బ్లాక్ లో మాట్లాడుతున్నాను, నేను పాయింట్ బ్లాక్ లో మాట్లాడుతున్నాను. నేను చాలా సూటిగా చెప్తున్నాను సమీ గారు. చెప్పండి సార్. మాకు జన్మలు ఉంటాయి కాబట్టి మాకు జన్మకి కర్మ ధర్మం ఇవి ఉంటాయి. కర్మాని బట్టి మంచి కర్మాలకి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. తప్పు కర్మాలు చేస్తే అనుభవించడానికి, పాపం చేయడానికి, పాపం చేసిన వాళ్ళకి ఆ యొక్క కర్మలు అనుభవించడానికి పుట్టాల్సి వస్తుంది. ధర్మం వేరు, కర్మ వేరు, ఆత్మలు వేరు, పునర్జన్మలు వేరు. కాబట్టి దానికి దీనికి ఏంటి సంబంధం అనేది చెప్పండి నాకు మీరు స్పష్టంగా. ఎన్ని జన్మలు ఉంటాయి మీకు? ఎన్ని జన్మలు ఉంటాయి మీకు? ఓన్లీ ఆత్మ మాత్రమే ప్రాధాన్యతం, మాకు కాదు. మాకు జన్మలు ఉంటాయి, ఎన్ని జన్మలైనా ఉంటాయి. 7 జన్మలే లేదు, అనేక జన్మలు ఉంటాయి. అనేక జన్మలు దేంట్లో రాసి ఉన్నారు? జన్మల గురించి, కర్మల గురించి తెలుసా మీకు? ధర్మం తెలుసా మీకు? నాకు ధర్మం తెలియదు. తెలిసిన వాళ్ళు తెలుసు. నాకు ధర్మం తెలియదు. తెలిసిన వాళ్ళు నాకు తెలుసు. మీరు సూటిగా ఓన్లీ డైవర్ట్ అవ్వకుండా సబ్జెక్ట్ లోనే. నేను డైవర్ట్ కాదు, మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే నేను మీకు నేను అడిగితే మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు సమీ గారు. ఇంకెన్ని గంటలైనా ఇక్కడ కూర్చుందాము, మాట్లాడదాం, ఉదయం దాకా మాట్లాడదాం. టాపిక్ డైవర్ట్ చేయకండి. చాలా స్పష్టంగా ఎన్ని గంటలైనా కూర్చొనైనా చర్చిద్దాము. నేను అడగబోయే ప్రశ్నని సూటిగా చెప్పండి, డైవర్ట్ అవ్వకండి. ఓకే. ఇందాక నన్ను చాలా స్పష్టంగా మీరు అడిగింది ఏంటంటే సమీ గారు, మీకు 33,000 కోట్ల మంది జనాభా. ఓకే, చెప్పండి. ఎంతమంది ఎందుకు ఉన్నారు? దేవి దేవతల కన్నా కూడా దేవి దేవతలే 33,000 మంది కోట్ల జనాభా ఉంటే, 33,000 కోట్ల మంది దేవి దేవతలే ఉంటే మన జనాభా కేవలం 750 కోట్ల మందే కదా అనేది మీ ఉద్దేశం. మాకు మా హిందూ ధర్మం ప్రకారంగా ధర్మం గొప్పది, కర్మ గొప్పది. మంచి కర్మల్ని బట్టి మళ్ళీ పుడతారు, చెడు కర్మల్ని బట్టి మళ్ళీ పుడతారు. ఈ రకమైనటువంటి అంశం ఉంటుంది. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఒక సైకిల్. సో ఫైనల్ గా మంచి కర్మలు చెడు కర్మలను అనుభవించడానికి పుడతాం కాబట్టి మా ధర్మం మాకు అదే నేర్పించింది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది అయితే అది. బహుశా అది కూడా మీకు తెలుసని అనుకుంటున్నా. తెలియకపోతే తెలుసుకోండి. మీ ధర్మం మీదనే మీరు ఉండండి. మీ ధర్మంలో నుంచి పక్కకి పోయి లేదా ఎక్కడ కూడా చీమగోరంతా కూడా మీ ధర్మానికి సమీ తుష్కారంగా మాట్లాడాడు లేదా మా మనసుకు బాధ కలిగించేటట్లు మాట్లాడాడని నేను చెప్పను. మీ ధర్మం నుంచే నేను చెప్తున్నాను. 33,000 కోట్ల దేవి దేవతలు ఉన్నారు. 33,000 కోట్ల దేవి దేవతలు ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఉన్న జనాభా కన్నా చాలా రెట్లు ఎక్కువ. ప్రతి ఒక్కరు కూడా దేవి దేవతల రక్తం ప్రతి ఒక్కరి శరీరంలో ఉండాలి, అకార్డింగ్ టు యువర్ వర్డ్స్. మీ మాటల ప్రకారం. మన హిందూ ధర్మంలో అంటే మన ధర్మం కాదు. ఎందుకు కాదు? మన ధర్మం అంటున్నారు. అవును, హిందూ సోదరులు. హిందువులను నా సోదరులాగా నేను భావించినప్పుడు చెప్పండి. మీకేందండి ఇబ్బంది? అలాగా మా లాంటి సెక్యులర్ వాళ్ళు కూడా ఉంటారు. నా హిందూ ధర్మం, నా హిందూ సోదరుల హిందూ ధర్మం అది. ఓకే. మీ ధర్మం మీ ఇంట్లో మీరు పెట్టుకొని మాట్లాడుకుంటే నేను వచ్చి మీ పూజ గదిలో కూర్చుంటే మీరు మాట్లాడండి. సబ్జెక్ట్ రోడ్ మీదకి వచ్చినప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం ఇస్తున్నాను. నాకు డౌట్ ఉండేది నేను అడిగినప్పుడు మీరు కూడా స్పష్టంగానే చెప్తున్నాను. మా హిందూ సోదరుల హిందూ ధర్మంలో ఇంతమంది దేవి దేవతలు ఉన్నారు కదా, ఉన్నప్పుడు దీంట్లో వర్గాలు వర్ణాలను ఎందుకు తీసుకుని వచ్చారండి? వర్గాలు వర్ణాలు ఎందుకు తీసుకొచ్చారంటారు? మీ దాంట్లో లేవా? షియా సున్నీ అని లేవా? ఏం లేదు మా దాంట్లో. షియాస్ అని లేవు, సపరేట్ గా ఏమీ లేవు. షియా దే ఆర్ నాట్ ముస్లిమ్స్ అండి. మీరు అష్వదన్ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని కల్మా చదివిన వాడి గురించే మాట్లాడండి. 73 ఫిర్ఖాలు ఉన్నాయి. లా ఇలాహ ఇల్లల్లా అని చెప్పేవాళ్ళు. లా ఇలాహ అల్లా తప్ప ఆరాధ్యానికి ఏకుడు వేరే వాళ్ళు లేడని చెప్పేవాళ్ళు 73 ఫిర్ఖాలు ఉన్నాయి మా మీద. కానీ ఎవరైతే చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్తారో దే ఆర్ ముస్లిమ్స్. షియా ముస్లిమ్స్ కాదు వాళ్ళు. ఎవరైతే మా ప్రవక్త కల్మా చదువుతారో వాళ్ళే ముస్లిమ్స్. అంటే గడ్డం టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కడు ముస్లిం, పిలక పెట్టుకున్న ప్రతి ఒక్కడు పంతులు అన్నట్లుంది మీరు. సరే, ఏదేమైనా సమీ గారు ఇది ఎట్లుంది అని అంటే, బ్రదర్ సిరాజ్ గారికి ఏదో మనం చేపించాను ఆపాదించాను అని మాట్లాడడం అనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఉదాహరణకి మీ మీద ఇప్పుడు నేను ఆపాదించాల్సి వస్తుంది, లేదా మీ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరినన్నా
మీ మీద కూడా ఈ రకంగానే ఆపాదిస్తే మీరు ఒప్పుకుంటారేమో. ఎందుకు ఒప్పుకుంటాను? ఇది ఎలా ఉందనంటే సమీ గారికి డీజీలకు నేనే డబ్బులు ఇచ్చి నలుగురిని స్టూడియోలోకి తీసుకొని రమ్మని చెప్పి ఈ రకంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి నేను అడిగే ప్రశ్నలకి మీ ధర్మాన్ని మీరే దూషించండి, కించపరచండి అని ఈ రకంగా నేనే చేయించినట్టు విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించే నేను చాలా స్పష్టంగా నా డిబేట్లో ఓపెన్గా నా కౌంటర్లో మొన్న చేసినటువంటి 42 నిమిషాల వీడియోలో నేను తడిబట్టలతో నా దేవాలయంలో అమ్మవారి మీద ఒట్టేయడానికి సిద్ధం అని చెప్పాను. ఆయన చేస్తాడేమో చూద్దాం. ఇప్పుడు చెప్పే ముందర సమీ ఏంది, మహేందర్ ఏంది అని కూడా జనాలు ఆలోచిస్తారు.